Good afternoon, everyone. I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. So, thank you all attendees for attending this webinar today. It is most common problem faced by almost 90% of the population at certain point of our time. So, sciatica. Sciatica అనేది రెగ్యులర్ జనరల్ టెర్మినాలజీ. సో, బ్యాక్ పెయిన్తో పాటు లెగ్ పెయిన్ వస్తే దాన్ని సయాటికా అంటారు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ సయాటికా, ఇట్ ఈస్ ఏ సిమ్టమ్, నాట్ ఏ డిసీజ్. చాలామంది దీన్ని సయాటికా డిసీజ్తో సఫర్ అవుతున్నా, సయాటికా రోగంతో సఫర్ అవుతున్నా అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ సిమ్టమ్. సిమ్టమ్ అంటే మనకున్న లైక్ ఫీవర్ ఎట్లా సిమ్టమో, లేకపోతే కాఫ్ ఎట్లా సిమ్టమో, సయాటిక్ అనేది ఒక సిమ్టమ్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఇరిటేషన్ ఆఫ్ ద సయాటిక్ నర్వ్. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ ఫర్ ఇరిటేషన్ ఆఫ్ ద సయాటిక్ నర్వ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇష్యూ ఈస్, యూ కెన్ ఇఫ్ యూ సీ హియర్, this is the vertebral body, this is the disc. So everybody should have normal disc like this, but certain patient కొన్ని రోజుల తర్వాత ఈ డిస్క్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే వైట్గా ఉండాల్సినది కంప్లీట్గా రెడ్గా ఫామ్ అయిపోయి మనకు బోను టచ్ అవుతుంది. సో దాన్ని ఇరిటేషన్ ఆఫ్ ద సయాటిక్ నర్వ్ అంటారు. ఇప్పుడు ఇరిటేషన్ వచ్చినప్పుడు మనకు పేషెంట్స్కి దెన్ ఇట్ స్టార్ట్స్ hurting the sciatic nerve, which is most commonly we see in L4, L5 and L5S1. So it runs from the lower back, hips, buttocks and legs. Sciatica అనేది referred pain from the irritated nerve disc. It causes pain, numbness, tingling, depending upon the distribution of the nerve. యూజువల్గా L4, L5, L5S1 కామన్. L4, L5 అంటే లెగ్, L5S1 అంటే ఫుట్. కొందరు పేషెంట్స్కి ఎస్పెషల్గా మనకు ఈవెన్ ఈహెచ్ఎల్ వీక్నెస్ అంటారు, అంటే గ్రేడ్ 2 వీక్నెస్ కూడా ఉంటుంది. సో అటువంటి పేషెంట్లు ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దెన్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ సయాటికా? సో సయాటికా రావడానికి నెంబర్ 1 రీజన్ ఈజ్ లంబార్ డిస్క్ హెర్నియేషన్, దట్ ఈస్ నోన్ ఎస్ స్లిప్ డిస్క్. సో ఇంతకుముందు మీకు ఈ మోడల్లో చూసినట్లయితే ఈ డిస్క్ అనేది కంప్లీట్గా స్లిప్ అయిపోయింది, రెడ్ కలర్లో ఉన్నది. దట్ ఈస్ కమింగ్ అండ్ ప్రెస్సింగ్ ఆన్ ద స్పైనల్ కార్డ్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మోడల్, దిస్ ఇస్ ద ఎల్లో వన్ ఈస్ ద స్పైనల్ కార్డ్ అండ్ దీస్ ఆర్ రైట్ అండ్ లెఫ్ట్ నర్వ్ రూట్స్. సో నర్వ్ రూట్ని ఇరిటేట్ చేస్తుంది డిస్క్. సో దాంతో ఇది పెయిన్ జనరేట్ చేస్తుంది. సో దాన్ని సయాటికా అంటారు. సో సెకండ్ థింగ్ ఈజ్ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలామంది పేషెంట్స్కి, ఎస్పెషల్లీ ఫీమేల్స్, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే వెయిట్ అంటే మెయిన్ రికమెండ్ చేసే వెయిట్ 18 సెంటీమీటర్స్ మైనస్ 100 అంటే 178 సెంటీమీటర్స్ అంటే 78 కేజీస్ మాత్రం ఉండాలి. దాన్ని దాటిన తర్వాత ఏం మాత్రం పెరిగినా వాళ్ళకు 3 to 5 కేజీస్ ఓవర్లోడ్ ప్రతి కేజీ మీద పడుతుంది. సో అప్పుడు మనకు డిస్క్ అనేది కంప్రెస్ అవుతుంది. అండ్ డిస్క్ నార్మల్గా మనకు లోడ్ ఉండేది కూర్చునేటప్పుడే ఎక్కువ లోడ్ ఉంటుంది, నిలబడ్డప్పుడు మజిల్స్ లోడ్ తీసుకుంటాయి, కూర్చున్నప్పుడు డిస్కులు మాత్రమే లోడ్ తీసుకుంటాయి. చాలామంది అందుకే కూర్చొని లేవడానికి కష్టపడుతూ ఉంటారు. ఈవెన్ ఏరోప్లేన్లో కూర్చున్నప్పుడు ఇనీషియల్గా కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ లేచి నడవడానికి వచ్చేసరికి కష్టం అవుతుంది. దట్ ఈస్ నోన్ ఎస్ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్. అండ్ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్. స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటే మీరు ఈ మోడల్లో చూసినట్టయితే నర్వ్ అంతా కూడా ఒక చిన్న దాని నుంచి, కెనాల్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కెనాల్ అనేది హైపర్ట్రోఫీ అయిపోయి మనకు డిస్క్ కంప్రెస్ చేసి ఫేషియల్ జాయింట్ హైపర్ట్రోఫీ అయిపోయి ఆర్ లైక్ యూనో ఈ బోన్ మొత్తం పెరిగిపోవడం వల్ల ఈ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. సో దాన్ని స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటారు. ఇన్ సర్టెన్ పేషెంట్స్ వీ హ్యావ్ పైరిఫార్మిస్ సిండ్రోమ్. అంటే పైరిఫార్మిస్ అంటే ఎక్స్టర్నల్ రొటేటర్ ఆఫ్ ద హిప్. సర్టెన్ పేషెంట్స్ అది టైట్ అవ్వడం వల్ల పేషెంట్స్ కూడా సివియర్ పెయిన్ చెప్తారు. అండ్ యాజ్ యూజువల్ ట్రామా ఆర్ ఇంజురీ ఆల్సో లీడ్స్ టు సయాటికా. సమ్ టైమ్స్ వర్టిబ్రల్ బోన్ బాడీస్ ఫ్రాక్చర్ అవ్వడము, ఆ ఫ్రాక్చర్ అయిన బాడీస్ కెనాల్లోకి రిట్రోపల్షన్ అయిపోయి పెయిన్ జనరేట్ చేస్తుంటాయి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండ్ పూర్ పోస్చర్. సో పూర్ పోస్చర్ అంటే ఏంటంటే చాలామంది బ్యాక్ రెస్ట్ ఇవ్వరు, రెస్ట్ ఇవ్వకుండా ఇట్లా లీన్ ఫార్వర్డ్ అయ్యి బెండ్ అయ్యి కూర్చొని చూస్తుంటారు. సో నెవర్ వి రికమెండ్ దట్. యూ నీడ్ టు లీన్ బ్యాక్వర్డ్స్ అండ్ సిట్ అప్ ఫ్రంట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్మాల్ పిల్లో ఓవర్ ద లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్ కింద కంపల్సరీ స్మాల్ పిల్లో ఉన్నట్లయితే వాళ్ళకి కంప్లీట్గా మనం ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎర్గనామిక్స్ చైర్స్ అంటాం. ఎర్గనామిక్స్ అంటే బాడీ పోస్చర్ తగ్గట్టు చైర్ డిజైన్ చేస్తాం. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ ఉంటే మాకు 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్ కమ్స్ విత్ బ్యాక్ పెయిన్ టు అస్. సో ఇవన్నీ కూడా మనకు లాంగ్ టర్మ్లో ప్రెషర్ జనరేట్ చేస్తూ ఉంటాయి.
So poor posture, especially these are known as mechanical back pain. It has to be addressed with a proper ergonomic chair. వర్క్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసినట్టయితే మనకి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. అండ్ దెన్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మోడల్, యూ సీ హియర్ ద పేషెంట్ ఈస్ గెటింగ్ రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ ద అప్పర్ బ్యాక్ గోస్ ఆన్ టు ద లెగ్. యూ సీ హియర్ రెడ్ కలర్ ఏరియా ఉన్నదంతా కూడా మనకు రేడియేటింగ్ పెయిన్, పేషెంట్ కంప్లైంట్ సివియర్ పెయిన్ అన్నట్టు. నేను నా కన్సల్టేషన్ రూమ్ రాగానే పేషెంట్ ఎలా చెప్తుంటారంటే నడుచుకుంటూ వస్తుంటారు వాళ్ళు. కంప్లీట్గా సార్ ఒక సైడ్ మొత్తం కాలు మొత్తం నమ్నెస్ వస్తుంది, టింగ్లింగ్ వస్తుంది, తిమ్మిర్లు వస్తుంది, గ్రేట్ పని చేయట్లేదు అంటారు. సో దిస్ ఈస్ ద షూటింగ్ పెయిన్ ఫ్రమ్ ద బ్యాక్ టు లెగ్. సో దీస్ పేషెంట్ కంప్లైంట్ మోర్ లెగ్ పెయిన్ దాన్ బ్యాక్ పెయిన్. సో సయాటిక్ అనే దాంట్లో అప్పుడు వీళ్ళకు మనం ఇంజెక్షన్ చేస్తే ఎక్సలెంట్గా రిలీఫ్ వస్తుంది. అండ్ పెయిన్ వర్సన్ విత్ సిట్టింగ్ ఆర్ స్నీజింగ్, ఈవెన్ కాఫ్ చేసిన, తుమ్మిన వాళ్ళకు పెయిన్ ఎక్కువ అవుతుంది. అండ్ పేషెంట్స్ కంప్లైంట్స్ టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఇన్ ద ఫీట్ అండ్ మజిల్ వీక్నెస్. ఐ టోల్డ్ యూ, ఈహెచ్ఎల్ వీక్నెస్ అంటే గ్రేట్ టో మజిల్ యొక్క గ్రేట్ టోని పాదాన్ని పైకి అనమంటే అనలేకపోతారు. కొందరు పేషెంట్లకి సివియర్గా ఉంటుంది, ఫుడ్ డ్రాప్ కూడా వస్తుంది. కొందరు పేషెంట్స్కి ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటే యూరిన్ వెళ్తున్నట్టు కూడా తెలియదు. కొందరు పేషెంట్స్కి మోషన్ కూడా అట్లాగే అవుతుంది, ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ సివియర్ స్టేజ్లో మనకు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఇది వన్ సైడ్ ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తే ఇది టూ సైడ్స్ వస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మోడల్, దిస్ ఓన్లీ వన్ సైడ్ గాట్ ఎఫెక్టెడ్, రెడ్నెస్ అనేది. ఇఫ్ పేషెంట్ నెగ్లెక్ట్స్, ఇట్స్ కమ్స్ ఆన్ ద బోత్ సైడ్స్. అండ్ వాట్ ఈస్ ద డయాగ్నోసిస్? సో డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ ఎనీ డాక్టర్ విల్ డూ క్లినికల్ ఎగ్జామినేషన్. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే టెండర్నెస్ ఎక్కడ ఉంది, అసలు పెయిన్ ఎక్కడ వస్తుంది. రెండు, వీ నీడ్ టు చెక్ వాళ్ళని పడుకోబెట్టి, బోర్లో పడుకోబెట్టి, వెలకల పడుకోబెట్టి కాలు ఎంతవరకు లేపగలుగుతున్నారు, ఎస్ఎల్ఆర్టీ టెస్ట్ అంటాం. నర్వ్ కంప్రెస్ చేసి చూస్తాం, లెసిగ్యూ టెస్ట్ అంటారు. కంప్రెస్ చేసి చూస్తే ఎంత పెయిన్ వస్తుంది. దెన్ వాళ్ళకు సెన్సేషన్ ఎట్లా ఉంది అంటే L5-S1 రీజన్లో సెన్సేషన్ ఎట్లుంది, L4-L5 రీజన్లో స్ట్రెంత్ ఎట్లా ఉంది, రిఫ్లెక్సెస్ ఎట్లా ఉన్నాయి, ఈచ్ మజిల్ యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది అంటే స్ట్రెంత్ 1 to 5 చెప్తాము. 5 అయితే నార్మల్, 1 అయితే లోయెస్ట్. అండ్ వి చెక్ ఈవెన్ సెన్సేషన్ ఆల్సో, అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెన్సెస్ ఉందా లేదా. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, దెన్ వి ఎవాల్యుయేట్ విత్ బేసిక్ ఎగ్జామినేషన్ ఎక్స్రే అన్నట్టు. ఎక్స్రేలో ఎల్ఎస్ పైన ఫ్లెక్షనల్ ఎక్స్టెన్షన్, ఏపీ లెటరల్ చూస్తున్నట్టయితే మనకి ఏమైనా ఇన్స్టెబిలిటీ ఉందా తెలుస్తుంది. ఒకవేళ గ్యాప్ తగ్గి లంబర్ స్పాండిలోసిస్ ఉంటే దెన్ వీ నీడ్ టు గెట్ ఫర్ ఎంఆర్ఐ స్కాన్. ఎంఆర్ఐ స్కాన్ ఇస్ ద గోల్డెన్ investigation of choice. We are going to get everything in the MRI. What is the grade 1 disc? It is the grade 2 disc. If you look at this model, so grade 4 disc on the severe compression. Even certain patients, then there is a foot drop, then we get a nerve conduction study. So nerve conduction study will give me complete detail about what is the problem, which is the nerve get affected. This is about diagnosis. దెన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో 90% ఆఫ్ ద పేషెంట్స్కి మనము కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేస్తాం. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే రెస్ట్. సో అబ్సల్యూట్ రెస్ట్ ఫర్ 72 hours. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అంబులెన్స్లో స్ట్రెచ్చర్ మీద తీసుకురావాల్సి వస్తుంది సడన్గా. వాళ్ళకి అప్పటి వరకు బ్యాక్ పెయిన్ ఉండదు, కానీ ఈ పేషెంట్స్ అందరు కూడా ఎక్సర్సైజ్ మర్చిపోయేసరికి వాళ్ళకు సడన్గా బెండ్ అయినప్పుడు కానీ, సడన్గా పక్కకి తిరిగినప్పుడు కానీ ఈ నరువు పట్టేస్తుంది అండ్ పేషెంట్స్ కంప్లైంట్ ఆఫ్ సివియర్ పెయిన్. సో దట్ వీ నీడ్ టు ఓవర్కమ్. దెన్ కమ్స్ టు పోస్చర్ కరెక్షన్. సో చాలామంది పేషెంట్స్ ఒక సైడ్ బెండ్ అయ్యి ఉంగిపోయి వస్తుంటారు, ఇట్లా మొత్తం కంప్లీట్గా ఒక సైడ్ బెండ్ అయ్యి వస్తుంటారు. వాళ్ళు పోస్చర్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. స్లోగా ఒకసారి పెయిన్ అంతా తగ్గిన తర్వాత యూజువల్గా మా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వస్తే వీ హ్యావ్ అడ్వాన్స్డ్ robotic spinal decompression machines along with laser and shock waves that we give at any cost. The patient will have excellent relief with the posture correction. And then third thing is the physiotherapy. So at Onus Robotic Hospitals, we have advanced 99% of the patients get relieved with robotic physiotherapy city. So we have Myra Robotic Physiotherapy Center where we have robotic spinal decompression system, లేజర్ అండ్ షాక్ వేవ్. సో దీంతో మన ఆల్టర్నేట్ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే పేషెంట్కి 90% ఆఫ్ ద పెయిన్ విల్ బి రిలీవ్డ్ విత్ ఇన్ 3 to 5 days. అండ్ వీ గివ్ మెడికేషన్ ఎనీవే, వీ గివ్ మజిల్ రిలాక్సెన్స్, వీ గివ్ lumbar belt, Volini gel application along with hot and cold therapy. Conservative management will be applicable 90% of the patients. And the second option is we have టార్గెట్ థెరపీ అంటారు. టార్గెట్ థెరపీ అంటే మినిమల్ ఇన్వేజివ్. వి గో అండ్ బ్లాక్ దట్ నర్వ్. ఇంతకుముందు చూసినట్లయితే ఏదైతే పెయిన్ జనరేట్ చేస్తుందో ఈ నర్వ్ను బ్లాక్ చేస్తాం. సో ఈ బ్లాక్ చేసిన నర్వ్ కంప్లీట్గా పెయిన్ తగ్గిపోతే ఇమ్మీడియట్గా మనకు ఆల్మోస్ట్ 5-10 minutesలో మనకు పేషెంట్కి పనిచేస్తుందా పనిచేయదా తెలుస్తుంది.
సో దీస్ ఆర్ నాట్ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, దీస్ ఆర్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్. ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ అనేది పెద్దగా పనిచేయదు. మేము వీ గివ్ రూట్ బ్లాక్. ఎపిడ్యూరల్ అంటే పైన టాప్లో ఇస్తారు, అవి పనిచేయవు. సో వీ గివ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్. అండ్ సర్టన్ పేషెంట్స్, అబౌట్ 1 to 2% of the patients undergo endoscopic spine surgery. So just under local anesthesia, just we put a scope inside the spine and we remove the dead disc. That is also under local anesthesia. Excellent relief గా ఉంటుంది. So these are all about sciatica treatment. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళకు లైఫ్ స్టైల్ కరెక్షన్ ఎక్కువ చేస్తాం. లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ పోస్చర్. చాలామంది మా దగ్గరకు వచ్చే ఎంప్లాయీస్లో బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా లీన్ బెండ్ ఫార్వర్డే చేస్తుంటారు. సో వెన్ యూ బెండ్ 1 degree 1 kg లోడ్ పడుతున్నట్టు, 2 degrees బెండ్ చేస్తే 2 kg లోడ్ పడుతున్నట్టు, యూ నీడ్ టు మెయింటైన్ ప్రాపర్ పొజిషన్. ఆల్వేస్ యూజ్ ఎర్గనామిక్స్ చైర్స్. ఎర్గనామిక్స్ చైర్స్ వాడినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దెన్ ఆల్వేస్ డూ స్ట్రెంథనింగ్ ఆఫ్ యువర్ బ్యాక్. సో క్వాడ్రేటస్ లంబోరం అనే మజిల్ ఉంటుంది. క్వాడ్రేటస్ లంబోరం మజిల్ వీ నీడ్ టు స్ట్రెంథన్ లైక్ ఎనీథింగ్. వీ నీడ్ టు డూ అట్లీస్ట్ 2 times a day, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ అవాయిడ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. సో సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటాం. సిట్టింగ్ అంటే చాలామంది స్మోకింగ్ చేయండి సార్ అని అంటారు, కానీ సో సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ న్యూ డేస్. సో వీ రికమెండ్ ఎవ్రీ 1 hour take 3 minutes to 5 minutes break. Take 250 steps. సో దట్ ఈస్ ద గిఫ్ట్ యూ నీడ్ టు గివ్ టు యువర్ సెల్ఫ్. చాలామంది చెప్తారు సార్ డైలీ మార్నింగ్ లేవడానికి కష్టం అవుతుంది, లేకపోతే మార్నింగ్ మాకు షెడ్యూల్ కుదరట్లే అంటే, ఏ ఆఫీస్లో కూడా కంప్లీట్గా 8 hours కానీ 10 hours కూర్చోమని చెప్పారు. టేక్ ఏ 5 minutes బ్రేక్ అండ్ వాక్ ఫర్ 250 steps అండ్ కమ్ వాక్. దీని నుంచి ఒక 100 meters వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం. సో ఇట్ ఈస్ ఈజీ. సో దట్ ఆల్సో దొరకట్లేదు అంటే దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దేర్ బాడీ. అండ్ మెయింటైన్ హెల్తీ డైట్, హెల్తీ వెయిట్ అండ్ డైట్. సో ఫస్ట్ డైట్ గురించి చెప్తాను. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే బ్యాక్ పెయిన్ పేషెంట్లో ఐదర్ లో వెయిట్ అని ఉంటారు, ఐదర్ హై వెయిట్లో ఉంటారు. ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి బ్యాక్ పెయిన్ రాదు. ఓన్లీ 1% ఆఫ్ ద పేషెంట్స్ విల్ గెట్ దట్ ఐడియల్ వెయిట్ ఉన్న వాళ్ళకు. బట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకు కంపల్సరీ 10 to 15 kgs వెయిట్ లాస్ ఇన్ 3 months ప్లాన్ చేయాలి. సో 3 ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్గా డైట్ ప్లేస్ 95% of the role. Diet plays 95%. So you need to maintain, which is the sustainable way of weight loss we need to follow. For example, such sustainable weight అంటే మనకు ఆల్మోస్ట్ 16 hours ఫాస్టింగ్ ఉండాలి, 8 hours విండో పీరియడ్ తీసుకోవాలి. అంటే 9 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock లంచ్ అండ్ 5 o'clock to 6 o'clock డిన్నర్ చేయాలి. ఈ మాత్రం ఒకవేళ దీన్ని ఫాలో కాలేకపోతే, ఒకవేళ డిన్నర్ లేట్ అయిందంటే యూ నీడ్ టు little extend the breakfast time. So don't have a lunch at dinner at 11 o'clock, again breakfast at again 7 o'clock. So you maintain 14 hours to 16 hours gap. సో చాలామంది చీట్ డేస్ అంటారు. సో చీట్ డేస్ అటువంటివి ఏం మెయింటైన్ చేయొద్దు. ఇనీషియల్ 3 months ఎక్సలెన్స్ ఫేస్లో నీడ్ టు మెయింటైన్ కన్సిస్టెంట్లీ 90 days. సో ఇనీషియల్ 21 days ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మెయింటైన్, ఇట్ ఈస్ ఈజీ టు రెడ్యూస్ వెయిట్. చాలామందికి కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే నువ్వు చేసే పనుల కంటిన్యూస్గా వీ నీడ్ టు డూ దట్. ఈరోజు చేసిన దానికంటే ఎవ్రీడే వీ నీడ్ టు డెవలప్ అట్లీస్ట్ 1% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కంపేర్ టు ఎస్టర్డే. సో దట్ కన్సిస్టెంట్లీ వీ షుడ్ మెయింటైన్. అండ్ వెయిట్, I many times I told in my videos, you need to maintain ideal weight, height in centimeters minus 100. సో 178 centimeters ఉంటే 78 kgs మెయింటైన్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫామ్ మ్యాట్రెస్. చాలామంది స్ప్రింగ్స్ ఉన్న మ్యాట్రెస్ వాడతారు. హోటల్స్లో 5-star హోటల్స్కి వెళ్ళినప్పుడు ఆ స్ప్రింగ్స్ ఉన్న మ్యాట్రెస్, అవి ఒక రోజు పడుకోవడానికి 6 hours పడుకోవడానికి పనికి వస్తుంది. అటు పడుకొని వచ్చిన వాళ్ళు కూడా నాకు 100 మంది పేషెంట్లో 50% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లైన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద హాలిడే. రిటర్న్ ఫ్రమ్ ద హాలిడే అంటే ఆ హోటల్లో చాలా థిక్ మ్యాట్రెస్ ఉంటుంది అండ్ దాంట్లో స్ప్రింగ్స్ ఉంటాయి. సో అవి కంప్రెస్ చేస్తూ ఉంటాయని చెప్పి అవి బాడీకి మొత్తం ఏమాత్రం సపోర్ట్ ఇవ్వవు. ఇట్ ఈస్ గోయింగ్ టు వీక్ ద మజిల్స్. సో మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ ఎ ప్రాపర్ మ్యాట్రెస్ దట్ ఈస్ ఫామ్. అంటే పడుకుంటే మనకు జస్ట్ 1 mm 2 mm ప్లేన్ ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ sciatica. Sciatica is a treatable condition and it is preventable. Early diagnosis means faster recovery. Don't ignore the leg pain because you need it can be easily treated. Whenever you need any specialist opinion, you can talk to us. So about Onus Robotic Hospitals, we have advanced robotic and minimal invasive spine surgeries, and we have advanced orthopedic surgeons. We have 6 team of orthopedic surgeons who deal with robotic knee replacement surgery, hip replacement surgery, spine surgeries.
and we have comprehensive rehabilitation center. We have Myra Robotic Physiotherapy Center. Under that, we have shockwave, laser, and robotic spinal decompression system. Excellent relief will be there for all our patients. We make sure that our patients move pain-free and live better. So onus means responsibility. We take care of our patient from security entry to exit. That is our promise to all our patients. And thank you for watching this webinar. If any doubts are there, you can reach out to us at onusrobotichospitals.com, or you can call our toll-free number 1800 103 1956. Thank you.